గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. నాకు నిన్నటి నుంచి ఫీవర్గా ఉంది, కొద్దిగా బాగాలేదు. నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ చేయడానికి కుదరలేదు. కంటిన్యూస్ వర్క్, అస్సలు గ్యాప్ లేదు. దశలో ఫోన్ ఆపుకొని పని చేయాల్సి వచ్చింది. దాంతో నాకు ఫీవర్ వచ్చింది. దాంతో చాలా నీరస అయింది. కానీ వర్క్ చేయాల్సి ఉంటుంది. నాకున్నది మీలాగా 24 గంటలే. అందులో నా తాలూకా పర్సనల్గా నిద్రపోవడానికి, భోజనం చేయడానికి, వగేరే వగేరే, స్నానం చేయడానికి అన్నింటికి పోను. మామూలుగా అయితే ఒక 12 గంటలు మిగిలాల, కానీ నాకు వాడుకోవాలి. నేను మిగిలిన 12 గంటలు పనిచేయాలి, కానీ నేను ఆల్మోస్ట్ 20 అవర్స్ తగ్గకుండా పనిచేస్తున్నాను. అదే సమయాన్ని, మీకు ఇచ్చిన సమయాన్నే దేవుడు నాకు ఇచ్చాడు. నేను పని చేసుకుంటూ పోతున్నాను. ఇప్పుడు మొన్న ఏం చెప్పానో అది రేపు ఎంపీబీ స్టార్ట్ అయిపోద్ది. మిగతా వివరాలన్నీ నేను రేపు చెప్తాను. చాలా విషయాలు మీకు ఆల్రెడీ చెప్పేశాను. నాకు నేను చేస్తున్న పనిలో చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మన కాయిన్ ఎక్కడ అక్కడ తీసుకెళ్ళాలి కావాల్సిన స్ట్రెంత్ దొరికింది నాకు. మరి మీలో ఇండియా వరకు ఎంతమంది వస్తారు, దుబాయ్ వరకు ఎంతమంది వస్తారు? ప్రపంచ జైత్ర యాత్రలో క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు, ఇది గుర్తుపెట్టుకొని అండర్లైన్ చేసుకోండి. క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఖాళీగా అక్కడికి వెళ్ళి చూడడానికి కాదు కదా నేను తీసుకెళ్ళేది. అక్కడికి వెళ్ళి మనం జస్ట్ విజిట్ చేయడానికి కాదు కదా. ఇక్కడ ఎలాంటి ఒక ఎంపీపీ పెట్టాను నేను. ఇప్పుడు నెక్స్ట్ 30 కంట్రీస్లో కూడా అలాంటి ఎంపీపీనే, ఎలాంటిదంటే వేరే ప్లాన్లో మళ్ళీ ఎంపీపీ ఇస్తున్నాను. దాని మీద మీకు ఇన్కమ్ వస్తుంది, దాని మీద మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఆ కంట్రీస్లో కూడా ఆ కంట్రీ జనాభాను బట్టి 100, 200, 300, 500, 1000 మంది, ఎంతమంది మిగిలింది అనేది ఆ కంట్రీ తరగతి జనాభా ప్లస్ మిగిలిన సోర్సెస్ని బట్టి పెట్టుకుని అక్కడ 30 కంట్రీస్లో కూడా మన తాలూకా కాయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేద్దాం. మన కాయిన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేద్దాం. అందులో మీరు నుంచి ఫస్ట్ వచ్చిన 100 మందిలో క్యాపబిలిటీని బట్టి వాళ్ళని కూడా ఆయా దేశాల డెవలప్మెంట్ తీసుకెళ్తాను. అప్పుడు ఇంకా ఏమైనా మెథడ్ మనకు మంచి ఆలోచన వస్తే దాని గురించి మరొక కొత్తగా మరో కొంతమందికి ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చునేమో, గ్యారంటీ లేదు. సో ఇప్పుడు ప్రపంచం అంతా రేపు ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు నెక్స్ట్ ఇయర్ నేను ఈ డెవలప్మెంట్ టూర్ అనండి, లేదా ఇంకా రాకెట్ టూర్ అనుకోండి. మనం రాకెట్ టూరు మనం చేద్దాం. కాయిన్ రేట్ని ఎంత హైకి తీసుకెళ్తే అంతగా ఒక్క డీ కాయిన్ ఉన్నోడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఒక్క డీ కాయిన్ ఉన్నా. కాబట్టి ఆ ప్రోగ్రాంలో మనందరం కలిపి ముందుకెళ్దాం. మీ మనసుల్లో ఏదైనా నా మీద కోపం ఉంటే దాన్ని పక్కకు పెట్టి, ఎందుకంటే వర్క్ చేస్తున్నది మన కోసం, మన కుటుంబాల కోసం. కాబట్టి చూడండి. తర్వాత మొన్న జూమ్ మీటింగ్ చేసాం మనం. ఆ జూమ్ మీటింగ్లో మన తాలూకా నేను కొంతమంది సపోర్ట్ తీసుకున్నాను. డీజీ అని సో ఇద్దరినో ముగ్గురునో తీసుకున్నాను. బెనర్జీని ఇప్పుడు మళ్ళీ తీసుకోవడానికి రెడీ అయ్యాను, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏంటంటే ఎవరో ఒకరు సపోర్ట్ లేకుండా ఎవరు ఏం చేయలేరు. బంగారు పళ్ళని కూడా గోడో మరోటో దానికి చారబట్టడానికి ఏదైనా సపోర్ట్ కావాలి. అలాంటప్పుడు నేనేం చేయగలను? నేను ఎవరో సపోర్ట్ తీసుకోవాలి. అలాంటి సపోర్ట్ తీసుకున్న క్రమంలో ఆ జూమ్లోకి వచ్చి లేకపోతే రకరకాలుగా ఏ వీడియో చేసి ఈ పని చేస్తున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి రకరకాల తప్పుడు ఆలోచనతో వీడియో చేసి
లేదంటే ఆ జూముల్లో ఉన్నోళ్ళు తిట్టడం చేస్తున్నారు. వాళ్ళు మేము మాకేం సంబంధం లేదు, మీరు చెప్పారని మేము లోపలికి వచ్చాం, కానీ మేము అమ్మల్ని మా నాన్నల్ని తిట్టించుకోవడం అనేది మాకు అవసరం ఉంది, మేము రాము అని కరాఖండిగా చెప్పేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మన కుటుంబ సభ్యులు మీరే ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు పని చేస్తున్నాము, ఇంకా ఏం చేయాలి? ఫేక్ కోసేసుకోవాలా నేను? ఇంతకంటే ఏం చేసేయాలి? వర్క్ చేస్తున్నాను కదా. పోనీ అలాగే వాళ్ళు తిట్టిన వాళ్ళు తన కోసం కానీ, తన కుటుంబం కోసం కానీ, తన ఊరు, తన దేశం కోసం కానీ ఏం చేశారని తనతో వాళ్ళు ప్రశ్నించుకోవాలని వినమ్రతపూర్వకంగా విన్నవిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, మనం బాగా చేస్తున్నాం అనుకునే వాళ్ళని ఎదుటి వాడిని ఎందుకు కించపరచాలి? మనకు ఐడియా ఏదో ఉన్నదంటే మనం చేసుకోవాలి, అలా చేయకూడదు కదా. వాళ్ళు రానని చెప్పేశారు. వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళే. అందులో ఒక ఆయన అయితే మన కంపెనీలో లేడు. వాళ్ళు కూడా వచ్చి నాకు సాయం చేస్తున్నప్పుడు నేను ఇంకెవరిని సాయం అడగాలి? ఇది కరెక్ట్ కాదు, దీని మీద మీరే ఒక నిర్ణయం తీసుకోండి. నాకు కూడా ఇలా చేయడం, ఇలా మాట్లాడడం ఇష్టం లేదు. అయినా నేను ఎవరికి చెప్పగలను? నా కుటుంబం అయిన మీతో తప్ప నేను ఎవరితో చెప్పలేను. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏం పెట్టారో మెసేజ్ పెడుతున్నాను మీకు. ముఖ్యంగా ఆడవాళ్ళు, తల్లులు ఈ మెసేజ్ చూసినప్పుడు మీకు తండ్రి లాంటి వాడిని నాకు మనసు బాధ అనిపించి, నాతో పనిచేసిన వాళ్ళని, అది మీరు కావచ్చు, వాళ్ళు కావచ్చు, అలా తిడితే ఏమి ఉద్దేశించాలి అలా పెట్టారు? ఏమి సాధించడానికి అలా పెట్టారు? ఇంకా ఏం చేద్దామని అలా పెట్టారు? ఇప్పుడు చేయడం మానేద్దాం, నేను చేయను, వాళ్ళు చేయరు, ఎవరు చేయరు, దీన్ని నేను చేద్దానని అలా పెట్టారు. ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. నాకేం చెప్పనవసరం లేదు, నాకేం పెట్టవసరం లేదు. జస్ట్ కుటుంబ సభ్యులకి తప్ప ఎవరు చెప్పుకోగలరు? అర్థం చేసుకోండి. ఆ పైన పెట్టిన విధంగా వాళ్ళు మెసేజ్లు పెడితే వాళ్ళు చాలా బాధపడి, సార్ మేము చేయలేము ఇలాగైతే, మీరు ఏదో హెల్ప్ అడిగారని చెప్పేసి మేము చేస్తున్నాం, మేము చెయ్యం అని చెప్పారు. అప్పుడు నేనేం చేయాలా? నేనేం చేయాలి? అది మీరు ఆలోచించండి. 2, ఇప్పుడు ఈ మెసేజ్ పెట్టిన వాళ్ళు ఎవరో మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలుసున్నా వాళ్ళనేమి అనకండి. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళే ఆలోచించుకోవాలి ఏంటని. వాళ్ళనేమి అనకండి. జస్ట్ మీరు తెలుసుకోవడం వల్ల నాకు మీకు చెప్పడం బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. తెలుసుకోవడం వల్ల కనీసం ఇలా నడుస్తుంది అనేది కనీసం మీరు ఆలోచిస్తారనే కనీసపు ఆశతో మీకు చెప్పాను అంతే. మీరు వాళ్ళెవరిని ఏమీ అనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన కుటుంబంలో ఉన్న సభ్యులే. బట్ ఎందుకో వాళ్ళకి ఏదో కోరుకుండిపోయిందో, మరి ఏది ఉండిపోయిందో, ఏదో ఏదో జరిగి ఉంటుంది, ఏదో ఏదో జరిగి ఉండొచ్చు. దయించేమన్నట్టు నాకు బాగా నీరసంగా ఉంది. రేపు మళ్ళీ మీకు అది ఎంపీపీ రిలీజ్ చేసినప్పుడు మీకు మళ్ళీ ఆన్లైన్లోకి వస్తాను. థ్యాంక్ యూ డాడీస్. థ్యాంక్ యూ డాడీస్. నాకు మెసేజ్లు పెట్టారు మీరు కొంతమంది, వాళ్ళు పట్టించుకోకండి డాడీ. కొంతమంది ఉంటారు, వాళ్ళకి నచ్చదు, మనం మంచి చేసినా ఏం చేసినా నచ్చదు వాళ్ళకి, వాళ్ళు పట్టించుకోకండి, మీరు చేస్తున్నది మాకు అర్థమవుతుంది కదా, మీరు చేసుకెళ్ళండి అని సపోర్ట్ చేస్తూ కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. సంతోషం, ధన్యవాదాలు. కానీ ఇక్కడ పట్టించుకోకపోవడం అనేది నేను కాదు. నాకు మీరు ఎన్నెన్నే నాకు పిల్లలతో సమానం. నేను దాన్ని నా పిల్లలే అన్నారు కదా అనుకొని నేను దాన్ని పట్టించుకోను. మీ అందరికీ బాగా తెలుసు నా గురించి. పట్టించుకొని ఏం చేయాలా? పట్టించుకొని ఏం చేయాలా? వాళ్ళు శిక్షించాలా? వాళ్ళతో గొడవ పడాలా? దానివల్ల కంపెనీని తీసేయాలా? కంపెనీని అల్లరిపాలు చేయాలా? మీ అందరికీ నా మీద ఎంతో నమ్మకాలు పెట్టుకుని ఇంతమంది పిల్లలకి నేను ఎంజాయ్ చేయాలా? అది నేను చేయను. ఒక తండ్రిగా
నేను అవతల వాళ్ళని అర్థం చేసుకొని ఈ రోజుల్లో క్షమించాలేమనుకోవద్దు. తాగినందుకు డబ్బులు ఇవ్వలేదని అమ్మా నాన్నని మొన్న ఎవరో ఇద్దరిని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ కత్తితో పొడిచేసిన ఎందుకు ఇవ్వలేదు, ఇది పాడవుతుందని వాళ్ళు ఇవ్వలేదు. కానీ కత్తితో పొడిచేసిన అమ్మా నాన్నని అడిగి చూడండి, మేము చనిపోతున్నాం, ఆయన జాగ్రత్త చూసుకొని మా అబ్బాయినని చెప్తారు. అది తండ్రినైనా తల్లినైనా చేసేది. చనిపోయినప్పుడు ఆ గుండెని ఆ కొడుకే పీకేసినా సరే అలాగే మాట్లాడతాడు. అంత బంధం మీతో లేకపోయినా పిల్లలుగా నేను భావిస్తున్నాను కాబట్టి నేను మీరెవరు ఏమన్నా సరే కన్న పేగు బంధం అంత నాకు ఉండకపోవచ్చు. కానీ మీ దగ్గర నుంచి ప్రేమ పొందిన దానికి నాకు మీతో అనుబంధం చాలా పెద్దది. నేనేమనుకో నేను రిక్వెస్ట్ చేసి మీరు ఈ పని చేసి పెట్టండి అని నేను కొంతమందిని అడిగితే వాళ్ళు వచ్చి జూమ్లోను ఈ మీకు ఏమైనా నాకు ఇలా చేసి పెడతాను అలా చేసి పెడతాను, లేదంటే యాక్టివేషన్ అవ్వలేదు, లేకపోతే ఆ క్యాష్ పడలేదు, లేదా ఓటీపీ రాలేదు, ఇలాంటి సమస్యలన్నీ చేసి పెట్టడానికి నేను చిన్న టీంని రిక్వెస్ట్ పూర్వకంగా పెట్టుకున్నాను. ఆ టీంని తిడుతున్నారు. అంత భరించాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు కదా. వాళ్ళు చేసే సర్వీస్ ఎవరికి, మీ అందరికీ కదా, మన కుటుంబానికి కదా. అందులో వాళ్ళు ఉంటారు, రేపు వాళ్ళు కాయిన్స్ అమ్మాలి, రేపు వాళ్ళు ఇందులో పట్టుకొస్తారు. అది కాబట్టి నాకు పెట్టవసరం లేదు, మీరు అర్థం చేసుకుని చాలు. ఇప్పుడు వాళ్ళు పని చేయను, నేను చేయను అని చెప్పేశారు. ఇప్పుడు నేను యాక్చువల్గా నిన్న రాత్రి జూమ్ జరగాలి మనకు, కానీ ఈ ఈ పరిణామాల వల్ల అది చేయలేదు. ఇప్పుడు మళ్ళీ నేను కొత్త టీంని పెట్టాను అనుకోండి, మళ్ళీ సేమ్ అలాగే చేస్తే ఎలా చేస్తారు అది? మరి మీరు ఫోన్ చేసినప్పుడు జూమ్లోకి వచ్చినప్పుడు మీ సమస్య చెప్తారు, అది సెటిల్ చేయాలి. ఆ టీం సాఫ్ట్వేర్ టీం చెప్పుకొని ఏదో చేయాలి. లేదు మీరు మెసేజ్ పెడతారు ఆ నెంబర్కి, వాళ్ళు దాన్ని క్లియర్ చేయాలి. కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళు ఎందుకు చేస్తారు? మనం రూ. 10 డబ్బులు ఇస్తున్నాం అంటే దానికోసం తిట్లుకాయాలి కదా. అది నా ప్రాబ్లం. అంతే నేను బాధపడలేదు. నేను బాధపడేలా ఉంటే నన్ను చంపేసి దండేసి వద్దని చేసినప్పుడే నేను బాధపడాలి. ఎన్ని చేసినా పిల్లలు కదా, మిమ్మల్ని వదులుకోలేను కదా. అది లవ్ యూ.